ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ చేశారు. దమ్ముంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని, ఇదే పాలేరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసి మళ్ళీ గెలవాలని సవాల్ చేశారు. గ్రామ సభల్లో వెల్లువెత్తుతున్నటువంటి ప్రజా ఆగ్రహమే కాంగ్రెస్ పార్టీ పరిపాలన తీరుకు నిదర్శనమని తాత మధుసూదన్ చెప్పారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక గ్రామ సభల్లో అల్లరి చేయదలుచుకుంటే ఒక్క గ్రామ సభను కూడా నిర్వహించలేరంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణంతో పాటు ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆందోళనను ఆవేదనను గ్రామ సభలో వ్యక్తం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మేలుకొల్పు కావాలని కూడా తాత మధుసూదన్ చెప్పారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశం ఎర్రుపాలెం మండల కేంద్రంలో జరిగింది. మండల ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయింది, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చెప్పి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు రాబోయే రోజుల్లో గుర్తింపు ఉంటుందని కూడా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కమలరాజు చెప్పారు. దాంతోపాటే రాబోయే లోకల్ బాడీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొందామని గులాబీ జెండా ఎగరడం ఖాయమని కూడా కమలరాజు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పతనం మొదలైందని, గ్రామ సభలో జరుగుతున్నటువంటి ఆందోళనలు ప్రజా ఆగ్రహాలే ఇందుకు నిదర్శనమని కమలరాజు అట్లాగే కొండబాల కోటేశ్వరరావు ఎర్రపాలెం మండల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దాంతోపాటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, కొత్త రేషన్ కార్డుల విషయంలో కావచ్చు అర్హులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం గ్రామ సభల్లో చెబుతున్నటువంటి లబ్ధిదారుల జాబితా తప్పులు తరకగా ఉందని, అసలు సిసలు లబ్ధిదారులను నిరుపేదలను గుర్తించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఇక గ్రామ సభలో ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. కోరంకనకయ్య సొంత మండలం టేకులపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులంతా తిరగబడడంతో అధికారులు పలాయనం తగ్గించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము అక్కడ ప్రకటించినటువంటి జాబితాలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు సాధించిన వాళ్ళకి 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయని, ఇండ్లున్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు వచ్చాయని చెప్పి గ్రామస్తులంతా తిరగబడడంతో అధికారులు పోలీసుల సహాయం తీసుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వెళ్ళి తలదాచుకున్నారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మొత్తం ప్రకటించినటువంటి జాబితాను రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు.